హాయ్ అండి అందరికీ. కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకొని కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను. ఒక 3 తెల్లగడ్డల వరకు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంత జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం పొడి అయితే వేసుకొని కొద్దిగంట సాల్ట్ అయితే వేసుకొని కచ్చా పచ్చాగా అయితే మిక్సీలో కొట్టి పక్కన అయితే పెట్టుకున్నా. ఏదో ఈ విధంగా కచ్చా పిచ్చాగా అయితే వేసుకోవాలి మిక్సీలో. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తర్వాత గింజలు అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు అయితే 2 వరకు తీసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం అంత కరివేపాకు అవి వేగాక కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను. అవి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ అయితే వేయించుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకొని వేయించుకొని ముందుగా అల్లం వెల్లుల్లి కారం అయితే మనం అయితే వేసుకున్నాం కదా, వెల్లుల్లి కారము. ఆ వెల్లుల్లి కారం అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లు, ఇట్లా కట్ చేసుకోవడం వల్ల కోడిగుడ్లు ఆ వెల్లుల్లి కారం అయితే చాలా అంటే చాలా బాగా పడుతుంది. సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు కోడిగుడ్లను అయితే వేయించుకోవాలి. చూసారు కదా, కోడిగుడ్లకు వెల్లుల్లి కారం అయితే చాలా బాగా పట్టింది. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో